తెలుగుదేశం పార్టీ తదుపరి లీడర్గా ఒక రకంగా ప్రభుత్వాన్ని కూడా నడిపిస్తున్నటువంటి నారా లోకేష్ గారు కోర్స్ ప్రతి దగ్గర తానే షాడో ముఖ్యమంత్రిని కాదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని కనిపిస్తున్నారు. ఒక ట్యాగ్ ఒకట్లేదు. ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ ఢిల్లీ పర్యటనలు, అన్ని మంత్రిత్వ శాఖల మీద తనే పట్టు, ఎవ్రీథింగ్ తన కంట్రోల్లోనే ఉంది. చంద్రబాబు గారు జస్ట్ మానిటర్ చేస్తూ ఉన్నారు అన్నట్లే అంటూ ఉన్నారు. అది ఓపెన్గా టీడీపీ నాయకులే మాట్లాడుతున్నారు. పర్లేదు, వాళ్ళ పార్టీకి సంబంధించి ఒక భవిష్యత్తు నాయకుడిని తయారు చేసుకోవడంలో వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చేమో. బట్ అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గారు తదుపరి నాయకుడిగా లేదంటే ఒక మాస్ లీడర్గా ఎదగాలి అంటే అవి మనం మాట్లాడే మాటల ద్వారా ఎదగొచ్చు అని ఆయనకి ఎవరు సలహా ఇచ్చారో కానీ నన్ను అడిగితే ఆ సలహా ఇచ్చిన వాళ్ళని పక్కన పెట్టుకుంటే ఆయనకే మంచిదేమో. ఒక భవిష్యత్తు లీడర్గా ప్రొజెక్ట్ కావాల్సిన వ్యక్తి ఆ విధంగా ఆ పార్టీ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే తను మాట్లాడే మాట తాజాగా కూడా రాజమండ్రిలో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏం పీకుతావురా సైకో గడివి, సైకో ఏం పీకుతావు, ఈ పదాలేంటి రే సైకో పీకుతావు, ఇట్లా మాట్లాడితే పెద్ద లీడర్ అయిపోతారా? అసలు ఆయనకు చెప్పింది ఎవరో ఇట్లా నాకు నిజంగా తెలియదు. నువ్వు చేస్తే ఏం పీకుతావు ఏంటివి పదాలు? అది పబ్లిక్గా, అది ఫ్యూచర్ లీడర్ అట. బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇటువంటి భాష ఇష్టమేమో. ఇలా మాట్లాడితే అబ్బో గొప్ప నాయకుడు అంటారని చెప్పి అన్న జనం కూడా భ్రమలో ఉన్నారేమో, నాకైతే తెలియదు. బహుశా జనానికి కూడా అది నచ్చుతుందేమో. బట్ సంస్కారవంతంగా చూసుకున్న జనంలో మాట్లాడే భాషన ఏం పీకుతావురా సైకో, రే ఏం పీకినావు, ఏం పీకుతావు, నోరు తెలిస్తే ఇదే పదాలేనా ఆయన మాట్లాడిన భాష? అయితే ఈ భాషను వాళ్ళ పత్రికలు ఎట్లా రాసుకుంటూ వచ్చాయని చెప్పి పొద్దున అదే పనిగా చూసాం. ఏం రాసుకుంటూ వచ్చే పత్రికలు అని. అయితే వాళ్ళ కరడు కట్టిన అసలు విలువల్లో మమ్మల్ని మించిన లేరు ఇంకొకరు లేరు అని చెప్పి డబ్బు కొట్టుకుంటుంటే కరపత్రిక, వాళ్ళ రాజగురువు పత్రిక అనబడే పత్రిక. అదేం రాసుకొని వచ్చారు, ఎంత మంచి సినిమా అయినా అందులో చిన్న విలన్ ఉంటాడు, మనకు ఓ విలన్ ఉన్నాడు, ఆయన వస్తే అరెస్ట్ చేస్తారట, మన నాయకుడిని జైలులో వేసి ఏం చేయగలిగారు, ఇప్పుడు ఆయన బెదిరింపులకు మనం భయపడాలా, ఆయన కంటే ముందు ఇలాగే మాట్లాడిన వారి పరిస్థితి ఇప్పుడు ఏమైందో గుర్తుకు తెచ్చుకొని అని మంత్రి నారా లోకేష్ అన్నారు. వీళ్ళకని సిగ్గు అనిపించినట్లుంది. మార్చి రాశారు. ఏమని రాశారు, మనకు విలన్ ఉన్నాడు, ఆయన వస్తే అరెస్ట్ చేస్తారట అని. ఆ సైకో వస్తే అరెస్ట్ చేస్తారట అన్నాడు. మామూలుగా మన నాయకుడిని జైల్లో వేసి ఏం చేయగలిగారు అని రాశారు వీళ్ళు. ఆయన మాట్లాడింది ఏంది, మన నాయకుడిని ఇదే రాజమండ్రి జైల్లో 53 రోజులు వేసి ఏం పీకినవురా సైకో అని ఆయన మాట్లాడిన భాష. బహుశా వీళ్ళకు కూడా సిగ్గు అనిపించినట్లుంది రాయాలంటే. ఇప్పుడు ఆయన బెదిరింపులకు మనం భయపడాలా అని నారా లోకేష్ అడిగారట. ఇప్పుడు ఆ సైకో బెదిరింపులకు మనం భయపడాలా, సైకో గాడి బెదిరింపులకు అన్నారు. ఆయన భాష ఇట్లనా? ఇదేం భాషనో, ఇట్లా మాట్లాడితే పెద్ద లీడర్ అయిపోతారని చెప్పి ఎవరు చెప్పారో నిజంగా మనకైతే అర్థం కాదు. మరి ఇలా మాట్లాడితే జనానికి నచ్చుతుంది, జనం కూడా ఈ విధంగా ఉన్నారు అంటే ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అనుభవించండి.